ఆర్కాడియన్ ఇదొక సర్వైవల్ యాక్షన్ హర్రర్ ఫిలిం డైరెక్టెడ్ బై బెంజామిన్ బ్రీవర్. ప్లాట్ ఏంటంటే ఏలియన్ లాంటి క్రియేచర్స్ భూమిని ఆక్రమిస్తాయి. చాలా వరకు మనుషులు అంతరించిపోతారు. ఈ క్రియేచర్స్కి సన్లైట్ పడదు, సో నైట్ టైం మనుషులు మాత్రం అస్సలు బయటకు వెళ్లరు. నికోలస్ కేజ్ ఇంకా తన ఇద్దరు కొడుకులు వాళ్ళ ఇంట్లో ఉంటూ ప్రతి రాత్రి సైలెంట్గా అలా జీవితాన్ని గడుపుతారు. కానీ ఒకరోజు ఆ ఏలియన్స్ని ఎదుర్కోవాల్సిన టైం వస్తుంది. మరి ఆ ఏలియన్స్ని ఎదుర్కొని ప్రాణాలతో బయటపడ్డారా లేదా అనేది మిగిలిన స్టోరీ. సినిమా చూడొచ్చా అంటే సినిమా అయితే యావరేజ్ గైస్. ఇలాంటి టైప్ సినిమాలు మనం చాలానే చూసేసాం. బట్ సాడ్లీ ఈ మూవీ అన్నిటికంటే లీస్ట్లో ఉంటుంది. సినిమా అయితే చాలా స్లోగా ఉంటుంది. మూవీ మరి ఐఫోన్తో షూట్ చేశారో ఏంటో కానీ చాలా వరకు స్క్రీన్ షేక్ అవుతూ ఉంటుంది. ఈ మూవీ క్వైట్ ప్లేస్కి కొంచెం సిమిలర్గా ఉంటుంది. నికోలస్ కేజ్ని ప్రాపర్గా యూజ్ చేసుకోలేకపోయాడు డైరెక్టర్. రోజ్ ఫామ్ అని ఏదో సెక్యూర్గా ఉన్న ప్లేస్లో బిల్డప్ ఇస్తారు. బట్ జస్ట్ ఒకే ఒక సీన్లో తుస్ అంటుంది మొత్తం. తెలుగు డబ్బింగ్ బాగుంది. ఏలియన్ CGI కొంచెం అటు ఇటుగా అనిపించింది. మూవీలో అయితే మంచి పాయింట్ ఉంది, బట్ లేజీ రైటింగ్, వీక్ డైరెక్షన్ సినిమాని స్పాయిల్ చేశాయి. సినిమా నికోలస్ కేజ్ గురించి చూద్దాం అనుకున్న వాళ్ళు ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకండి. క్లైమాక్స్ కూడా సింపుల్ గానే అయిపోతుంది. న్యూడ్ సీన్స్ అయితే ఏమీ లేవు, ఫ్యామిలీతో చూడొచ్చు. ఈ సినిమా రన్ టైం 1 hour 31 minutes ఉంటుంది. ఈ సినిమాకి నా రేటింగ్ 2/5. మరెన్నో మూవీ రివ్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం మర్చిపోకండి. జై హింద్.